హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరణ్ టెక్ సబ్జెక్ట్స్. ఈరోజు డెబిచిస్ వేవ్లెట్ 5/3 ఫిల్టర్ గురించి ఒకరు పెట్టమని రిక్వెస్ట్ పెట్టారు. నేను అందుకని వీడియో చేస్తున్నాను. ఇక డెబిచిస్ వేవ్లెట్ 5/3 ఫిల్టర్ దాని గురించి ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. డెబిచిస్ వేవ్లెట్ 5/3 filter. What is mean by Debic's wavelet? Debic's wavelet is a wavelet used to convolve image data. నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను, ఎందుకంటే డెబిచిస్ వేవ్లెట్ వాటి గురించి ప్రీవియస్ వీడియోస్ చేశాను. కొంచెం బ్రీఫ్గా అలా పైన చూసుకొని తర్వాత ఫుల్గా 5/3 వేవ్లెట్ గురించి డిస్కస్ చేద్దాం. The wavelets can be orthogonal when the scaling functions have same number of coefficients of wavelet functions, or bio-orthogonal when the number of coefficients differ. డెబిచిస్ వేవ్లెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే కన్వాల్వ్ ఇమేజ్ డేటా అనమాట. వేవ్లెట్స్ అనేవి ఆర్థోగనల్ అయినా అయి ఉండొచ్చు, లేదా బయో ఆర్థోగనల్ అయినా అయి ఉండొచ్చు. బట్ ద స్కేలింగ్ ఫంక్షన్ హ్యావ్ సేమ్ నెంబర్. బట్ బయో ఆర్థోగనల్స్లో అయితే కనుక నెంబర్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ పాయింట్లో అదే మెన్షన్ చేశాను. ద స్కేలింగ్ ఫంక్షన్ హ్యావ్ సేమ్ నెంబర్ ఇన్ ఆర్థోగనల్, బట్ బయో ఆర్థోగనల్లో ద నెంబర్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్, ద జేపీఈజీ 2000 కంప్రెషన్ స్టాండర్డ్స్ యూజెస్ బయో ఆర్థోగనల్ డెబిచిస్ 5/3 వేవ్లెట్. మనకి డెబిచిస్ 5/3 వేవ్లెట్ అనేది జేపీఈజీ 2000 కంప్రెషన్ స్టాండర్డ్స్లో యూస్ చేస్తారనమాట. డెబిచిస్ 5/3 వేవ్లెట్ని ఇంకో విధంగా కూడా కాల్ చేయొచ్చు, లీగల్ 5/3 వేవ్లెట్ అని కూడా కాల్ చేయొచ్చు. ఇది ఎందుకు యూస్ చేస్తారు? అది కంప్రెషన్స్లో యూస్ చేస్తారు. అంటే కంప్రెషన్స్ 2 టైప్స్ ఉన్నాయన్నమాట మనకు, లాస్లెస్ కంప్రెషన్ అండ్ లాసీ కంప్రెషన్. లాస్లెస్ కంప్రెషన్లో అనేది మనకు యూస్ చేస్తారు. అండ్ డెబిచిస్ 9/7 ఫర్ లాసీ కంప్రెషన్. లాస్లెస్ కంప్రెషన్కి అయితే డెబిచిస్ 5/3 వేవ్లెట్ ఎలా యూస్ చేస్తారో, లాసీ కంప్రెషన్కి అయితే కనుక డెబిచిస్ 9/7 అనేది యూస్ చేస్తారనమాట. ఇది డెబిచిస్ 5/3 అండ్ 9/7 వేవ్లెట్స్. నెక్స్ట్, Debic's wavelet has extremely phase and highest number of vanishing moments for supporting width. Debic's wavelet అనేది ఎక్స్ట్రీమ్లీ ఫేజ్ కంటైనింగ్ అండ్ వానిషింగ్ మూమెంట్స్ కూడా హై నెంబర్ ఆఫ్ వానిషింగ్ మూమెంట్స్ అనేది కలిగి ఇట్ కంటైన్స్. నెక్స్ట్, ద వేవ్లెట్ ఈజ్ ఆల్సో ఈజీ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ విత్ మినిమం ఫేజ్ ఫిల్టర్స్. మనం ఫేజ్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. Debic's wavelet is widely used in solving broad range of problems. Debic's wavelet అనేది యూజింగ్ ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, లిఫ్టింగ్ స్కీమ్ ఆర్కిటెక్చర్. దీని గురించి నేను ముందు చెప్పాను. లిఫ్టింగ్ స్కీమ్ అంటే ఏమి, ఎందుకు యూజ్ చేస్తారు, దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. లిఫ్టింగ్ స్కీమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, మనం వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ లిఫ్టింగ్ స్కీమ్ అనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్స్ ఉన్నాయి. బట్ మనం లిఫ్టింగ్ స్కీమే ఎందుకు యూజ్ చేస్తామంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్ కంపారిజన్ చేసుకున్నప్పుడు మనకి వేరే టెక్నిక్తో లిఫ్టింగ్ స్కీమ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఇన్పుట్ ఇమేజ్. ఇక్కడ మనం లిఫ్టింగ్ స్కీమ్ ఆర్కిటెక్చర్లో 3 స్టెప్స్ అనేది ఉంటాయి. ఇన్పుట్ ఇమేజ్ ఇస్తాము, స్ప్లిట్ చేస్తుంది, దాని తర్వాత ప్రిడిక్ట్ చేస్తుంది, దాని తర్వాత మనకి అప్డేట్ చేసి అవుట్పుట్ అనేది వస్తుంది. స్ప్లిట్, ప్రిడిక్ట్, అప్డేట్. దీస్ ఆర్ ద 3 స్టెప్స్ ఇన్ లిఫ్టింగ్ స్కీమ్. దీని గురించే ఇది ఆర్కిటెక్చర్. అంటే దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చెప్పండి, స్టెప్స్ ఇన్ లిఫ్టింగ్ స్కీమ్. ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం, ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేస్తుంది. ఎలా స్ప్లిట్ చేస్తుంది అని అంటే ఈవెన్ సిగ్నల్ అండ్ ఆడ్ సిగ్నల్. సిగ్నల్స్ని స్ప్లిట్ చేసిన తర్వాత ప్రిడిక్ట్ చేస్తుంది, ప్రిడిక్ట్ చేసి అప్డేట్ చేస్తుంది. ఏ విధంగా, లో పాస్ ఫిల్టర్స్ గాను హై పాస్ ఫిల్టర్స్ గాను చేస్తుంది అనమాట. ఇది స్టెప్స్ మనం లిఫ్టింగ్ స్కీమ్లో ఫాలో అయ్యే స్టెప్స్ అనమాట. వన్ డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ 2 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ హై పాస్ ఫిల్టర్
అండ్ అలాగే దానికి ఈ డిసిమేటర్ అనేది యూస్ చేస్తాము. సో మనకి పైన ఇక్కడ వచ్చేది లో పాస్ ఫిల్టర్, ఇక్కడ వచ్చేది హై పాస్ ఫిల్టర్ అనమాట. ఇది వన్ డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్. సో డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ ఎందుకు నేను ఈ థియరీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే, సో లిఫ్టింగ్ స్కీమ్ 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్, 2 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ నేను చెప్పాను, అందుకు అట్లా బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ సేమ్ అదే ఫాలో అయింది. x(n) అంటే ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చింది, తర్వాత స్ప్లిట్ చేసింది లో పాస్ ఇట్లా కోఎఫిషియన్స్గా, తర్వాత డెసిమేటర్ యూస్ చేసింది, మళ్ళీ ఈ విధంగా డివైడ్ చేసింది. సో ఇక్కడ ఎందుకు 2 డైమెన్షనల్, ఇక్కడ 1 డైమెన్షనల్ అయితే ఇక్కడ వరకు మాత్రమే, ఇక్కడ మళ్ళీ కోఎఫిషియన్స్ని హై పాస్ కోఎఫిషియన్స్, లో పాస్ కోఎఫిషియన్స్గా డివైడ్ చేసింది కాబట్టి మనం వీటిని ఈ విధంగా డిస్క్రీట్ 2 డైమెన్షనల్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అని కాల్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ రో ఆపరేషన్, కాలం ఆపరేషన్ అనేది కొత్తగా వచ్చింది. సో ఈ రో ఆపరేషన్ అనేది 1 డైమెన్షనల్ ఆపరేషన్ అనమాట. కాలం ఆపరేషన్ అనేది 2 డైమెన్షనల్లో ఇక్కడ యూస్ చేసే ఈ ఆపరేషన్. సో ఇక్కడ టూ డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్లో అనేది రో ట్రాన్స్ఫర్మేషన్ అంటే రో ఆపరేషన్స్, కాలం ఆపరేషన్స్ వాటంటుకు వాటే చేసుకుంటాయి అనమాట. అంటే సో రో ఆపరేషన్స్ వచ్చి రో కాలమే చేస్తుంది, వర్క్ అవుతుంది, కాలం ఆపరేషన్స్ కాలమే వర్క్ చేస్తుంది అనమాట. బట్ 1 డైమెన్షనల్లో అయితే గనక ఇక్కడ రో ఇది కాలం అనుకోండి. సో రో కాలం అదే చేసుకోలేదు. సో రెండు కంబైన్ అయితేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది కాబట్టి సో 1 డైమెన్షనల్లో రో ఆపరేషన్స్, కాలం ఆపరేషన్స్ ఉండవు. సో డిస్క్రీట్ 2 డైమెన్షనల్లో మాత్రమే మనకి రో ఆపరేషన్, కాలం ఆపరేషన్స్ అనేది ఉంటాయి. రో ఆపరేషన్ రో చేస్తుంది, కాలం ఆపరేషన్ కాలం చేస్తుంది అనమాట. సో ఇది 2 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. సో నెక్స్ట్ డెబిచీస్ వేవ్లెట్ 5/3. సో ఇంతకుముందే చెప్పాను, డెబిచీస్ వేవ్లెట్ 5/3 ఈజ్ అనదర్ నేమ్. Cohen-Debichez wavelets are a family of bio-orthogonal wavelets. సో డెబిచెస్ వేవ్లెట్ 5/3 అనేది బయో ఆర్థోగనల్ వేవ్లెట్. ఈ డెబిచెస్ వేవ్లెట్ 5/3 అనేది పాపులర్ ఏ నేమ్తో పాపులర్ అయింది అంటే ఇంగ్రిడ్ డెబిచెస్తో పాపులర్ అయింది. సో మనం డెబిచెస్ వేవ్లెట్ 5/3 అనేది అనుకున్న కోహెన్ CDF అనే నేమ్తో షార్ట్కట్లో కాల్ చేస్తారనమాట, CDF అని. సో మనం రాసేటప్పుడు కూడా CDF అన్నప్పుడు ఈ నేమే వస్తుంది. సో ఇది డెబిచెస్ అనదర్ నేమ్ అనమాట. సో దీస్ ఆర్ నాట్ ది సేమ్ యాజ్ ఆర్థోగనల్ డెబిచెస్ వేవ్లెట్. సో ఈ డెబిచెస్ వేవ్లెట్ 5/3 అనేది ఆర్థోగనల్ డెబిచెస్ వేవ్లెట్స్ లాగా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో షేప్లో అనేది సిమిలర్ షేప్ ఉంటుంది అండ్ ప్రాపర్టీస్ ఎక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది ఆర్థోగనల్ డెబిచెస్ వేవ్లెట్ అండ్ బయో ఆర్థోగనల్ డెబిచెస్ వేవ్లెట్ అని అంటే మనకి ఆల్సో నాట్ వెరీ సిమిలర్ ఇన్ షేప్ అండ్ ప్రాపర్టీస్. హవెవర్ దేర్ కన్స్ట్రక్షన్ అండ్ ఐడియా ఈజ్ సేమ్. కన్స్ట్రక్షన్లో మనకి సిమిలర్ షేప్లో ప్రాపర్టీస్లో కొంచెం వేరియేషన్స్ ఉన్నా బట్ కన్స్ట్రక్షన్ అంటే సో ఇది మనం ఇక్కడ యూజ్ చేసే టెక్నిక్. సో బయో ఆర్థోగనల్ డెబిచెస్ వేవ్లెట్కి కొంచెమే డిఫరెంట్ ఉంటుంది. అదేమి అని అంటే షేప్ ప్రాపర్టీస్లో డిఫరెంట్ ఉంటుంది, బట్ కన్స్ట్రక్షన్లో మనం యూస్ చేసే టెక్నిక్లో ఏ డిఫరెంట్ ఉండదు. ఓకే. సో నెక్స్ట్ ద JPEG 2000 కంప్రెషన్ స్టాండర్డ్స్ యూజెస్ ఏ బయో ఆర్థోగనల్ LGT లీగల్. ఇంతకుముందే చెప్పాను ఇది ఏ వర్డ్తో ఫేమస్ అయింది అని అన్నప్పుడు ఎందుకు ఆ నేమే వచ్చిందంటే దీన్ని కనుక్కున్న వ్యక్తి పేరు మీదుగానే వచ్చిందనమాట ఇది. సో ఇది ఎందుకు డెబిచెస్ వేవ్లెట్ 5/3 అనేది లాస్లెస్ కంప్రెషన్కి యూజ్ చేస్తాం, లాసీకి అయితే డెబిచెస్ వేవ్లెట్ 9/7 అనమాట. ఓకే. సో నెక్స్ట్ ప్రాపర్టీస్. సో చూసారు కదా డెబిచెస్ 5/3 అండ్ డెబిచెస్ 9/7. సో లిటిల్ బిట్ లాస్లెస్కి అయితే కనుక డెబిచెస్ 5/3, లాసీ కంప్రెషన్కి అయితే డెబిచెస్ 9/7. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెంట్. ఇంకోటి ఆర్థోగనల్లో బయో ఆర్థోగనల్ వేవ్లెట్స్లో మాత్రమే మనకి కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఎక్కడ అనంటే ఈ షేప్ ప్రాపర్టీస్లో డిఫరెంట్ ఉంటుంది బట్ కన్స్ట్రక్షన్లో సేమ్ ఉంటుంది. సో ఇది అనదర్ పాయింట్.
ఒకవేళ మనకి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు డిఫరెన్సెస్ మెన్షన్ చేయండి అని అన్నప్పుడు మనకి 2 పాయింట్స్ అనేవి పర్టికులర్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ మనం ఎందుకు కాల్ చేస్తాము అనేది కూడా, ఏ నేమ్తో కాల్ చేస్తాం అనేది ఇంకో అనదర్ డిఫరెంట్ కిందకి తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ప్రాపర్టీస్ అనేటప్పటికి మనకి ఇక్కడ 2 వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం, ప్రైమ్ జనరేటర్ అండ్ అనదర్ వన్ ఈజ్. సో మనం 2 పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమర్ జనరేటర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డ్యూయల్ జనరేటర్. సో ప్రాపర్టీస్లో ది ప్రైమరీ జనరేటర్ ఈజ్ ఏ బీ స్ప్లేన్ వేవ్లెట్ అనమాట. సో మనకి ప్రైమరీ జనరేటర్ అనేది బీ స్ప్లేన్ అయితే డ్యూయల్ జనరేటర్ హ్యాస్ హైయెస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్మూత్నెస్ ఫ్యాక్టర్స్. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్లెట్స్లో స్మూత్నెస్, స్కేలింగ్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ కదా. సో ఇది డ్యూయల్ జనరేటర్ యొక్క ప్రాపర్టీస్. ఆల్ జనరేటర్స్ అండ్ వేవ్లెట్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆర్ సిమెట్రిక్. సో మనం యూస్ చేసే ప్రైమరీ కానీ డ్యూయల్ జనరేటర్స్ కానీ వేవ్లెట్ ఇన్ ది ఫ్యామిలీస్ ఆర్ సిమెట్రిక్ వేవ్లెట్స్ అనమాట. సో మనకి ఒకవేళ బిట్స్ అడిగినప్పుడు ప్రైమరీ జనరేటర్ అండ్ డ్యూయల్ జనరేటర్స్ ఆర్ సిమెట్రిక్ ఆర్ అసిమెట్రిక్ అన్నప్పుడు సిమెట్రిక్ వేవ్లెట్స్ అనేది అనమాట. సో క్యూ ప్రైమరీ ప్రైమ్ అని రాశాను, క్యూ ప్రైమ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమరీ జనరేటర్ అండ్ డ్యూయల్ జనరేటర్. సో కన్స్ట్రక్షన్. సో మనకి లిఫ్టింగ్ స్కీమ్ ఆఫ్ డెబిచెస్ వేవ్లెట్ 5/3లో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అని అంటే, మనకి ఫర్ ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఏ దెర్ ఎగ్జిస్టెడ్ యూనిక్ పాలినామియల్ క్యూఏ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఏ డిగ్రీ a-1 సాటిస్ఫై ది ఐడెంటిటీ. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే కనుక మనకి కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్, దిస్ ఈజ్ ద సేమ్ పాలినామియల్ యాజ్ యూజ్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ డెబిచెస్ వేవ్లెట్స్. సో ఇంతకుముందు యూజ్ చేసిన ఈ ఫార్ములానే మనం డెబిచెస్ వేవ్లెట్ కన్స్ట్రక్షన్స్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. బట్ ఇన్స్టెడ్ స్పెక్ట్రల్ ఫ్యాక్టరైజేషన్. సో మనం ఇంతకుముందు ఈక్వేషన్లో డెబిచెస్ వేవ్లెట్ కూడా ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు, బట్ స్పెక్ట్రల్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో దీస్ ఈక్వేషన్ అనమాట, ఫైనల్ ఈక్వేషన్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యూ ప్రైమరీ జనరేటర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ డ్యూయల్ జనరేటర్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే. నెక్స్ట్, where the factors are polynomials with real coefficients and constant coefficients. So these are the equations. ఈ ఫార్ములాస్ అనమాట. ఇంతకుముందు ఈక్వేషన్, సో ఇది ఈక్వేషన్ అని చెప్పాను కదా. సో ఈ క్యూ ప్రైమరీ జనరేటర్ ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ డ్యూయల్ జనరేటర్ ఆఫ్ ఎక్స్ మనకి నేను ఈ ఫార్ములా చెప్పాను. సో దీంట్లో మనకి క్యూ ప్రైమరీ జనరేటర్, క్యూ డ్యూయల్ జనరేటర్ యొక్క ఫార్ములాస్ కావాలి కదా, అవి ఈ ఫార్ములాస్ అనమాట. సో ఇవి. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ అనమాట. ఓకే. ఫ్రమ్ ఏ బయో ఆర్థోగనల్ పేర్ ఆఫ్ స్కేలింగ్ సీక్వెన్సెస్ D is a some integer used to center the symmetric sequences at 0 or to make the corresponding discrete filter casual. సో మనకి ప్రాపర్టీస్లో క్యాజువాలిటీ అనేది కూడా ఒక ప్రాపర్టీ కాబట్టి మనం బయో ఆర్థోగనల్ పేర్ స్కేలింగ్ ఫ్యాక్టర్స్ యూస్ చేస్తాం. సో మనం యూస్ చేసిన లాస్ట్ ఈక్వేషన్లో D అనేది సమ్ ఇంటీజర్ అనమాట. D అనేది సమ్ ఇంటీజర్. ఓకే. Depending on the roots of QA of x, there may be up to 2a-1 different factorization. A simple factorization is q prime of x equals to 1 and q dual of x equals to QA of x. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పాయింట్ ఎక్కడ మనకి రూట్స్ ఆఫ్ ఏ QA ఆఫ్ x అన్నప్పుడు మనకి 2a-1 వితౌట్ డిఫరెంట్ ఫ్యాక్టరైజేషన్స్. సో చెప్పాను ఫ్యాక్టరైజేషన్స్ డెబిచెస్ వేవ్లెట్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టర్స్ అని. సో అవి యూజ్ చేసి మాత్రమే మనము డెబిచెస్ వేవ్లెట్ కన్స్ట్రక్షన్ అనేది చేయగలం అనమాట. సో ఆ విధంగా మనం యూజ్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఫిల్టర్ వేవ్లెట్ ఏమి అని అంటే ఆర్థోగనల్ హెయిర్ వేవ్లెట్ అనమాట. సో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం డెబిచెస్ వేవ్లెట్
5/3 మనకి వచ్చే అవుట్పుట్ హెయిర్ వేవ్లెట్ అనమాట. సో మనకి కోహెన్ డెబిచిస్ వేవ్లెట్ 5/3 యూజ్డ్ ఇన్ JPEG 2000 స్టాండర్డ్. సో ఇది ఇమేజ్ అనమాట, హెయిర్ వేవ్లెట్ మనం యూజ్ చేసిన టెక్నిక్. ఓకే, అవుట్పుట్ ఇలా వస్తుంది. టేబుల్ ఆఫ్ కోఎఫిషియన్స్. సో నేను ఈక్వేషన్ చూపించాను కదా, సో దాని ఫ్యాక్టర్స్ అనమాట. A = 2 1 obtained in the way మనం డెబిచిస్ 5/3 వేవ్లెట్ అనేది మనం యూజ్ చేసినప్పుడు మనకి ఇవి వస్తాయన్నమాట ఫార్ములాస్. ఓకే, వాల్యూస్. సో A = 2 అయినప్పుడు, నెక్స్ట్ A = 4. సో A = 4 అయినప్పుడు అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. 4 Q(x) Q ప్రైమరీ జనరేటర్, డ్యూయల్ జనరేటర్. సో ఫుల్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. డెబిచిస్ 5/3 వాల్యూస్ అన్నీ ఇక్కడ. సో అదే డెబిచిస్ 9/7కి యూజ్ చేస్తే మనకి ఏ విధంగా వస్తాయి అనేది ఇదన్నమాట. సో క్లాస్ అంటే కనుక మనకి క్లాస్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే మనం ఏ వేవ్లెట్ అయినా యూజ్ చేయొచ్చు. డెబిచిస్ కానీ 5/3 కానీ 9/7 అలా డిఫరెంట్ వేవ్లెట్స్ యూజ్ చేసినప్పుడు నేమ్ అనేది పర్టికులర్గా ఇవ్వాలి. సో ఇక్కడ వేరే నేమ్ ఉందనుకోవద్దండి. సో దిస్ ఈజ్ అండ్ అనదర్ నేమ్ ఫర్ డెబిచిస్ వేవ్లెట్ 5/3. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఏంది వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయని అనుకోవద్దండి. అనలైజింగ్ లో పాస్ ఫిల్టర్, అనలైజింగ్ హై పాస్ ఫిల్టర్ మనము చెప్పాను కదా. అనలైజింగ్ హై పాస్ ఫిల్టర్, అనలైజింగ్ లో పాస్ ఫిల్టర్. సో ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 4 అన్నమాట. ఈ నేను ఫిగర్లో చూపించినటువంటి ఫిగర్స్ అన్నమాట. సో అనలైజింగ్ లో పాస్ ఫిల్టర్, అనలైజింగ్ హై పాస్ ఫిల్టర్, సింథసిస్ లో పాస్ ఫిల్టర్, సింథసిస్ హై పాస్ ఫిల్టర్. సో దీస్ ఆర్ ద వాల్యూస్. సో దిస్ ఈజ్ నేను ఇమేజ్ అయితే పెట్టాను కానీ ఇంపార్టెంట్ అయితే కాదు, వాల్యూస్ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి. సో నో నీడ్ ఆఫ్ దిస్ ఇమేజ్. ఓకే, బట్ నేను ఎందుకు మెన్షన్ చేశాను అంటే వాల్యూస్ ఎలా వస్తాయి అవుట్పుట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ there are two concurring numbering schemes for wavelet of the CDF family. CDF అంటే నేను ముందే చెప్పాను, అనదర్ నేమ్ ఫర్ డెబిచిస్ 5/3 అని. సో మనకి 2 నెంబరింగ్ స్కీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకు డెబిచిస్ 5/3కి ఏవి అని అంటే కనుక ఈవెన్ నెంబర్ ఆఫ్ స్మూత్నింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ స్మూత్నింగ్ ఫ్యాక్టర్స్. సో ద సైజెస్ ఆఫ్ లో పాస్ ఫిల్టర్స్ ఆర్ ఈక్వివాలెంట్లీ ది సైజ్ ఆఫ్ హై పాస్ ఫిల్టర్స్. మనం యూజ్ చేసే ఫిల్టర్స్లో సైజ్ అనేది లో పాస్ ఫిల్టర్స్కి కానీ హై పాస్ ఫిల్టర్స్కి కానీ సేమ్ ఉంటుందన్నమాట. సో ఇది కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్ట్ చేసాము. రీకన్స్ట్రక్షన్ ఆర్ డీకంపోజిషన్. సో మనం డీకంపోజిషన్లో యూజ్ చేసే టెక్నిక్స్ వచ్చి ఈవెన్ నెంబర్ ఆఫ్ స్మూత్నెస్ ఫ్యాక్టర్స్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ స్మూత్నెస్ ఫ్యాక్టర్స్. సో డీకంపోజిషన్లో టెక్నిక్స్ వచ్చి ఈ 2 టెక్నిక్స్ అనమాట, ఈవెన్ నెంబర్ ఆఫ్ స్మూత్నెస్ ఫ్యాక్టర్స్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ స్మూత్నెస్ ఫ్యాక్టర్స్. సో నెక్స్ట్ అప్లికేషన్స్. సో CDF అంటే ఇంతకుముందు చెప్పాను కదా, CDF ఫ్యామిలీ అని అన్నాను కదా. సో CDF అంటే డెబిచిస్ 5/3 వేవ్లెట్. ఓకే, అప్లికేషన్ చెప్పాను ఎందుకు యూజ్ చేస్తారు. ఫింగర్ ప్రింట్ డిటెక్షన్ కానీ, డేటా కంప్రెషన్ కానీ, ఫింగర్ ప్రింట్ కంప్రెషన్ కానీ, అప్లికేషన్స్ ఆఫ్ వేవ్లెట్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ డెబిచిస్ వేవ్లెట్ 5/3 యూజ్ చేస్తాం. బట్ ఎందుకు యూజ్ చేస్తాం, లాస్లెస్ కంప్రెషన్. సో దిస్ ఈజ్ ద డెబిచిస్ వేవ్లెట్ 5/3 అండ్ విత్ కంపారిజన్ ఆఫ్ 9/7. ఎందుకు 9/7 కూడా ఇందులోనే చెప్పానంటే సో లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఉంటుంది కాబట్టి రెండు ఈ వీడియోలోనే చెప్పాను. సో ఇది డెబిచిస్ వేవ్లెట్ 5/3. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.